వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించాలని, మరొకరిపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలన్న ఆలోచనకు ఇదే ప్రాతిపదిక. కొంతకాలంగా మనం పెన్షన్ల గురించిన చర్చ వింటూ ఉన్నాం. పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలన్న ఉద్యోగుల డిమాండ్ చుట్టూ ఈ చర్చ పరిభ్రమిస్తున్నది. స్థూలంగా చెప్పాలంటే బీజేపీ దీనికి సిద్ధంగా లేదు. పెన్షన్ చెల్లింపుల భారం మరీ ఎక్కువ కావడమే దీనికి కారణం. ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ప్రధానంగా పాత పెన్షన్ పథకం వైపు మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించారు. అంతకుముందు కాంగ్రెస్ ఏలుబడిలో ఉండగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ పాత పెన్షన్ స్కీమే అమలులో ఉంది. ఇప్పుడు కూడా అమలవుతుంది. పంజాబ్లో కూడా ప్రస్తుతం పాత పెన్షన్ పథకం అమలవుతుంది. 2 రోజుల క్రితం మోదీ ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకటించింది. ఇది ఇక మీదట 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. కాస్త అటు ఇటుగా ఇది కూడా పాత పెన్షన్ పథకంతో సమానం కిందే లెక్క. అయితే సర్వీసులో ఉండగా ఉద్యోగి తన జీతం నుంచి పెన్షన్ ఫండ్కు కొంత వాటా జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రానున్న 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటారు కదా, దాన్ని ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బహుశా ఇదే పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు మన ముందుకు ఒక ప్రశ్న వస్తుంది, రావాలి. వృద్ధాప్యంలో గౌరవప్రదంగా బతికే హక్కు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉందా? దేశంలోని మిగతా పౌరులకు ఆ హక్కు లేదా? భారత సమాజంలో ఆర్థిక అంతరాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు తెలుసు. పైనున్న 1% జనాభా దగ్గర దేశం మొత్తం సంపదలో 40.1% పోగుపడింది సంపద. దేశం మొత్తం ఆదాయంలో వారి వాటా 22.6%. పైనున్న మొదటి 10% జనాభా దగ్గర 77% సంపద పోగుపడి ఉంది. కింద ఉన్న 50% జనాభా 4.1% సంపదను పంచుకుంటున్నారు. చూడండి ఎంతటి ఘోరమైన అసమానత. ఇంకా విచిత్రం ఏమంటే ఈ 4.1 సంపద పంచుకుంటున్న 50% ప్రజలే ప్రభుత్వం వసూలు చేసే మొత్తం జీఎస్టీలో 64% కడుతున్నారు. పైనున్న 10% సంపన్నులు కట్టేది మొత్తం జీఎస్టీ వసూళ్లలో 4% మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల జీతభత్యాలపై జీడీపీలో సుమారుగా 9% ఖర్చు పెడుతున్నారు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది చాలా ఎక్కువ మొత్తం. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆ ప్రాంతాలు కలిపి పెన్షన్ బడ్జెట్ 5,22,000 కోట్ల రూపాయలు. ఉద్యోగుల జీతభత్యాలపై, పెన్షన్లపై ఇంత డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వాలు దానితో పోల్చుకుంటే విద్యా, వైద్య రంగాలపై ఖర్చు చేసేది చాలా తక్కువ. ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత తెలుసా? జీడీపీలో 0.28%, అంటే 1%లో 4వ వంతు. మెజారిటీ భారతీయులు వైద్యం చేయించుకునే స్తోమత లేనివారే. వైద్యానికి అయ్యే ఖర్చు వల్ల ప్రతి ఏటా 6,30,00,000 మంది భారతీయులు మధ్యతరగతి నుంచి పేదరికంలోకి ప్రవేశిస్తున్నారట. 74% ప్రజలు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తినే స్తోమత లేనివారు. సుమారు 40% ప్రజలకు పౌష్టికాహారం అందుబాటులో లేదు. గత 100 సంవత్సరాల్లో ఇలాంటి వ్యత్యాసాలు లేవని, దేశాన్ని బ్రిటిష్ దొరలు పాలించినప్పుడు కూడా ప్రజల మధ్య ఇలాంటి ఆర్థిక అంతరాలు లేవని మొన్న మధ్యనే ఆర్థికవేత్తలు కొందరు కలిసి తయారు చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి సమాజంలో ప్రభుత్వోద్యోగులు పదవి విరమణ బెనిఫిట్స్ చాలా భారీగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగి సగటు ఆదాయం దేశ జనాభాలో 90% ప్రజల సగటు ఆదాయం కన్నా చాలా రెట్లు ఎక్కువ. ఇంతటి భారీ ఆర్థిక వ్యత్యాసాలున్న సమాజంలో ఇప్పటికే పై స్థాయిలో ఉన్న వర్గానికి పదవి విరమణ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆదాయం కల్పించడం అన్నది ఆ అడుగున ఉన్న మెజారిటీ ప్రజలపై మరింత భారం మోపుతుంది. పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టడం అంటే సామాన్య ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూర్చడమేనని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు అన్నారు. ఆర్థిక నిపుణులు చాలామంది చెబుతున్న మాటే ఇది. మనకు కాస్త ఇంగితం ఉంటే వారు చెప్పనక్కర్లేదు, మనకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రకటించిన యూపీఎస్ కూడా పాత పెన్షన్ స్కీమ్ లాంటిది. ఇది కూడా చాలదు, ఇంకా ఎక్కువ కావాలనే డిమాండ్ను మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మెజారిటీ భారతీయులు ఏ రోజుకు ఆ రోజు కష్టపడితే తప్ప 4 ఏళ్లు నోట్లోకి పోయిన పరిస్థితిలో ప్రభుత్వోద్యోగుల పెన్షన్పై ఇంతటి ఖర్చు సబబేనా అన్నది ప్రధానమైన ప్రశ్న. పైగా ఆ రోజు కష్టపడే మెజారిటీ ప్రజలు రకరకాలుగా కట్టే పన్నుల నుంచే ఈ ఖర్చుకు నిధులు పోగయ్యేది, పెన్షన్ ఖర్చుకు. ఆ ఏ రోజుకు ఆ రోజు పనిచేసి తిండి సంపాదించుకుంటూ తమ వంతుగా ప్రభుత్వ ఖజానాకు డబ్బు చెల్లించేవారి వృద్ధాప్యం సంగతి ఏమిటి? గౌరవప్రదమైన వృద్ధాప్యం వారికి అక్కర్లేదా? వారికి లేదు కాబట్టి ఎవరికి వద్దనే కుతర్కం నేను చేయడం లేదు. ఇంతటి అసమానతలు ఉన్న సమాజంలో పాలసీలు రూపొందించేప్పుడు అట్టడుగు వారిని దృష్టిలో పెట్టుకోకపోతే ఎలా అంటున్నాను.